నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. రైతు సంబర సభలో ఎమ్మెల్యే అంజిబాబు. కూటమి ఆధ్వర్యంలో 150 ట్రాక్టర్లతో ర్యాలీ. సహకార బ్యాంకు అభివృద్ధికి త్రిసభ్య కమిటీ కృషి చేయాలి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఈ నెల 15వ తేదీ శుక్రవారం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాదరావు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆటో కార్మికుల ఆక్రందన. తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధిని కల్పించాలని కోరుతూ నిరసన. భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రైతు సంబరాలు ట్రాక్టర్ ర్యాలీ ఘనంగా జరిగింది. భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్ వద్ద నుండి 150 ట్రాక్టర్ల ర్యాలీని భీమవరం ఎమ్మెల్యే పురపతి రామాంజనేయులు, టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఉమ్మడి గోదావరి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు కొటికడపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు ట్రాక్టర్లను స్వయంగా నడిపి ఉత్తేజపరిచారు. ర్యాలీ మార్కెట్ యార్డ్ వరకు కొనసాగింది. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, ఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము, కార్యదర్శి చెల్లబోయిన గోవిందు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరిచాల సుభాష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నాయకులు, ఏఎంసీ డైరెక్టర్లు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కలపండి, ఎందుకంటే ఇలా డబుల్ లైన్ వెళ్తే ట్రాఫిక్. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు గోవిందరావు గారికి స్వాగతం. ఈ రోజున మరి కూటమి నాయకత్వంలో రైతు సంబరాలు అనే కార్యక్రమం తీసుకుని చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి వాళ్ళ సంతోషం తెలియజేసే విధంగా ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్న కూటమి నాయకులందరికీ, విజయవంతం చేయడానికి వచ్చిన నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను. గోదావరి జిల్లాలో సంబంధించి హెడ్ క్వార్టర్ అయినటువంటి భీమవరం నియోజకవర్గంలో ఏదైతే గౌరవ ఎన్డీఏ కూటమిలో భాగంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో, మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ సూపర్ 6 ఏదైతే ఉందో సూపర్ 6 సంబంధించి అన్నదాత సుఖీభావ రైతులందరికీ ఇవ్వడం ద్వారా కానీ ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా
మా యొక్క గౌరవనీయులు తోట సీతారామలక్ష్మి గారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా మన యొక్క ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు గోవింద్ గారు కానీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీలు కానీ, అదేవిధంగా మండల కమిటీలు కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కానీ, వివిధ కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 6 కంప్లీట్ అయింది మొదలైన వాటిల్లో మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు పెన్షన్ కానీ, ఈ అన్నదాత సుఖీభావ కానీ, ధాన్యం కొంటే గతంలో 6 నెలలకు డబ్బు ఇచ్చేవారు. ఈరోజు 6 నెలలు కాదు, వెంటనే ఎప్పుడైతే ఈ ఆన్లైన్ అయితే కనుక 24 గంటల లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జీలు వారి అందరూ కూడా, నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయని తెలుసుకుని, ఇంకా ఏదన్నా ఈ పెన్షన్ స్కీమ్ 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, ఈ 4,000 రూపాయల్లో కానీ, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమంలో కానీ, అదేవిధంగా రేపు ఏదైతే 15వ తారీఖున మహిళలకు అందరికీ కూడా బస్సు, ఉచిత బస్సు, గతంలో మనం ఇంటర్ డిస్ట్రిక్ట్ అని చెప్పాం, కానీ ఈరోజు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. 15వ తారీఖున కూడా ఇస్తూ ఉంది. ప్లేటెడ్ ఫ్యాక్టరీ సుమారుగా ఒక 20-30 మందికి సరిపడి ఒకే దాంట్లో కట్టి రెంట్కి ఇవ్వడమా, సేల్ చేయడం తర్వాత దాంతోపాటు చిన్న సైజు పరిశ్రమలకి, ఎంఎస్ఎంఈ పరిశ్రమలకి లేఅవుట్ కూడా వేస్తాం జరుగుతుంది. ఇంకా ల్యాండ్ అందుబాటులో ఉంటే ఎంతైనా చేయడానికి ఏపీఐసి సిద్ధంగా ఉంది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో భాగంగా మరొక పథకం అన్నదాత సుఖీభావ కింద మొదటి విడతలో 7,000, అలాగే సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటి విడతగా కేంద్రం తరఫున 2,000, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5,000 కూడా 7,000 ఆల్రెడీ జమ పడటం జరిగింది. మరి ఈరోజు దాన్ని పురస్కరించుకొని నాయకులు అలాగే రైతులు అందరూ కూడా ఒక కృతజ్ఞతా భావంతో ఒక మంచి ర్యాలీ చేయడం ఇక్కడి నుంచి చాలా ఆనందదాయకం. మరి ధాన్యం కష్టపడి పండించిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ధాన్యం అమ్ముకోవాలన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితిలో రైతులు ఉండేవారు. ఇప్పుడు ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే ప్రతి రైతుకి కూడా డబ్బు జమ చేయడం చాలా ఆనందకరమైన విషయం. మరి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అలాగే మోడీ గారు అందరినీ కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాళ్ళకూరు సహకార బ్యాంకు అభివృద్ధికి త్రిసభ్య కమిటీ కృషి చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్ళకూరు సహకార సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కాళ్ళకూరు సొసైటీ గత 29 ఏళ్ల నుండి బ్యాంకు రుణాల వసూళ్లలో 100% వసూలు చేసి జిల్లాలో ఆదర్శ సొసైటీగా ఉందని అన్నారు. ఆడిట్లో ఏ గ్రేడ్ తరగతి గత 15 ఏళ్ల నుంచి కొనసాగుతోందని అన్నారు. చైర్మన్ గా దండు ప్రణవమూర్తి రాజు, సభ్యులుగా తాడి రామకృష్ణ, గండికోట నరసింహమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎంపీపీ పెన్మతి శిరీష విశ్వనాథరాజు, సహకార బ్యాంక్ సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ జి సత్యనారాయణ, సొసైటీ ఆఫీసర్ కె వర్ధిని, సొసైటీ సీఈఓ ఇబ్బా శ్రీనివాస్, టీడీపీ నాయకులు ఆరటి వెంకటరత్న ప్రసాద్, ఆకివీడు డీసీ చైర్మన్ గోకరాజు శివబాబు, మాజీ సొసైటీ చైర్మన్ పివి రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరుపాడు మా అమ్మమ్మ గారి ఊరు, జువ్వలపాలెం మా తాతయ్య గారి ఊరు. ఇలా మా అందరికీ కూడా బాగా కనెక్ట్ అయిన సొసైటీ. ఈ సొసైటీ సభ్యులకి విచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైనా ఒక సంస్థ బాగుపడాలి అంటే చక్కటి పరిపాలనా దక్షత ఉన్న వాళ్ళు ఉండాలి. గ్రామస్తులు అందరూ కూడా, ఈ గ్రామమే కాదు పక్కనున్న గ్రామాలందరూ కూడా, మరి గతంలో ప్రణవమూర్తిరాజు గారి తండ్రి గారు కూడా సొసైటీ చైర్మన్గా పనిచేశారు. ఆయన అయితే చక్కటి క్రమశిక్షణతో బ్యాంకు మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పి యునానిమస్గా అందరూ కూడా ఆయన పేరునే సజెస్ట్ చేయడం జరిగింది. అందుకని రామరాజు గారు అందరూ కూడా ఆయనే సరిగ్గా మంచి నాయకత్వం ఇస్తారు, బ్యాంక్ అభివృద్ధి పదంలోకి వెళ్తుందని చెప్పిన పిదప ఆయనతో మాట్లాడి మిమ్మల్ని అధ్యక్షుడిగా చేయాలనుకున్నాం అని చెప్పి ఆ తర్వాత ప్రపోజల్ పంపడం జరిగింది.
25 కోట్ల పైబడి డిపాజిట్స్ ఉన్న బ్యాంక్స్ రాష్ట్రంలో తక్కువ ఉంటాయి. మన ఊళ్ళో అయితే ఉన్న 13లో ఇది 6వ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో చాలా ప్రాథమిక పరపతి సంఘాల్లో చాలా తక్కువ బ్యాంకుల్లో ఈ రేంజ్ డిపాజిట్స్. రికవరీ కూడా ఎప్పుడు అవార్డు విన్నింగ్ రికవరీ, ఎప్పుడు 100% రికవరీ అంటున్నారు. సో వ్యాపార పరిధి మరింత పెంచి రికవరీ అదే స్థాయిలో, అక్రమాలు అంటారు, సో అదే స్థాయిలో 100% రికవరీ సాధిస్తూ వ్యాపారం మరింత పెంచాలని. ఎందుకంటే నబార్డ్ చైర్మన్ గారు కూడా, లోకల్ ఏపీ హెడ్ చైర్మన్ గారు కూడా ఈ మధ్యన కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడటం జరిగింది. వారి తరపు నుంచి కూడా చక్కటి సహకారం అందిస్తారు. స్పీకర్ వారు ఆదేశాల మేరకు ప్రణయమూర్తి రాజు గారిని ఎంపిక చేయడం, గ్రామస్తులందరూ కూడా ఏకగ్రీవంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కోఆపరేటివ్ పర్పస్ సంఘం ఏదైతే ఉందో దాన్ని ఇంకా జనదిన అభివృద్ధి చెందాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనదిన అభివృద్ధి చెంది, ఎందుకంటే ఈ 3 గ్రామాల్లో నేను చూసాను చాలా మంచి డిపాజిట్స్ ఉన్నాయి. రాబోయే రోజులు ఇంకా ఉజ్వల భవిష్యత్తు బ్యాంక్ ఉంది. ఎవరు సందేహపడక్కలేకుండా ఇంకా బ్యాంకులో డిపాజిట్స్ వేసుకుని 20 కోట్లతో ఉంది, అది 50 కోట్లకి తీసుకెళ్ళడానికి సమర్థత నాయకత్వాన్ని రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మన సమాచారం కోరుకుంటూ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంట్రెస్ట్ రేట్లు కొద్దిగా కమర్షియల్ బ్యాంకులతో పాటు దీటుగా మనం పోటీ పడితే తప్పనిసరిగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. అధ్యక్షుడిగా నియమించబడినందున సంఘ బయలాను అనుసరించి విధులను నిర్వహించగలవాడును అని సహకార సూత్రాలకు లోబడి ఉండగలవాడనని సంఘ సభ్యుల అత్యున్నతికి మరియు సంఘ అభివృద్ధికి పాటు పడగలవాడనని ఎటువంటి సంఘ వ్యతిరేక విధానాలను అనుసరించనని ఎటువంటి పక్షపాతం లేకుండా నా విధులను నిర్వహించగలవడాన్ని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ నెల 15వ తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాదరావు తెలియజేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 4 డిపోలకు సంబంధించి 298 బస్సులకు గాను 223 బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. పల్లె వెలుగు, ఆల్ట్రా, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో రేపు ఆగస్టు 15 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం, వారి ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు స్త్రీశక్తి పథకం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ఆర్టీసీ. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 4 డిపోల్లో కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్టీసీ పూర్తిగా సన్నద్ధమైంది. ముఖ్యంగా బస్సుల కండిషన్ మెరుగుదల చేసుకోవటం, రెండవది బస్ స్టేషన్లో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుదల చేసుకోవటం, మూడోది రేపు ఆగస్టు 15 సీఎం గారు ఒకసారి దాన్ని లాంచ్ చేశాక మన జిల్లాలో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా లోకల్ ఎమ్మెల్యేలతో ఈ పథకం లాంచ్ చేశాక మహిళలకి ఉచిత బస్సు పథకం కమెన్స్ అవుతుంది. ఇది ఆగస్టు 15 టైం కొంచెం కన్ఫర్మ్ కావాల్సి ఉంది, చేయబోతున్నాం. సో మన జిల్లాలో మన 4 డిపోల్లో కూడా ఈ పల్లె వెలుగు, ఆల్టా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఏవైతే ఉచిత బస్సులకి అనుమతించే బస్సులు ఉన్నాయో అవి మొత్తం వాటి సంఖ్య 223 బస్సులు. ఈ 223 బస్సుల్లోనూ ఎక్కే మహిళా ప్రయాణికులు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ కూడా ఏదైనా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన గుర్తింపు కార్డు చూపించి, అంటే ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఓటర్ గుర్తింపు కార్డు కావచ్చు, ఇటువంటి ఆథరైజ్డ్ గుర్తింపు కార్డు చూపించి బస్సులో 0 ఫేర్ టికెట్ తీసుకుని బస్సులో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. సో ఈ సదుపాయం మనకు ఆగస్టు 15 నుంచి అమల్లోకి రాబోతుంది. సో మన జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆగస్టు 15 తారీఖున టైం షెడ్యూల్ వచ్చాక ఆ లోకల్ ఎమ్మెల్యేలతో ఈ ప్రోగ్రామ్
ఫార్మల్గా లాంచ్ అయిపోతున్నాం. లాంచింగ్ అయ్యాక ఇది కన్వీన్స్ అవుతుంది. సో ఈ పెరుగుతున్న ప్రస్తుతం మన జిల్లాలో ప్రతిరోజు కూడా మన 298 బస్సుల ద్వారా 1,00,000 కిలోమీటర్లు ఆపరేట్ చేస్తూ సుమారుగా 82,000 మంది ప్రయాణికులు మన బస్సులో ప్రయాణం చేస్తున్నారు. వీటిలో సుమారుగా మాంచిన 40,000 వరకు ప్రస్తుతం మనకు మహిళా ప్రయాణికులు ఉన్నారు. బహుశా రేపు ఈ ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టాక వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మా అంచనా ఒక 55,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటున్నాం. సో డెఫినెట్గా ఈ అదనపు ప్రయాణికులు బస్ స్టాండ్కి వచ్చినప్పుడు ఈ బస్ స్టేషన్లో ఉన్న సౌకర్యాలు మనం మెరుగుదల చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆల్రెడీ బస్ స్టేషన్లో ఉన్న సౌకర్యాలు ముఖ్యంగా సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాన్స్, డ్రింకింగ్ వాటరు, అలాగే టాయిలెట్స్ ఆల్మోస్ట్ భీమవరం, పాలకొల్లు, తాడేపల్లి బస్ స్టేషన్లో టాయిలెట్స్ అని కూడా రెనోవేషన్లో ఉన్నాయి. ఇప్పుడు మేబీ 1 or 2 వీక్స్లో పనులు పూర్తవుతాయి. అలాగే నర్సాపురం టాయిలెట్స్ కూడా కొత్త బస్ స్టాండ్ కొత్త టాయిలెట్స్ కట్టున్నాం. సిమిలర్ తణుకు, గణపురం బస్ స్టేషన్ టాయిలెట్స్కి ప్రపోజల్ పంపించాం. అంటే ఫైనల్గా రాబోయే నెల 15 రోజుల లోపల అన్ని బస్ స్టేషన్లో కూడా టాయిలెట్స్ కూడా రెనోవేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి మాకు. సో ఈ సదుపాయాలు వాడుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వచ్చిన పథకాన్ని ప్రతి ఒక్క మహిళ వినియోగించుకొని ఆర్టీసీని బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. జిల్లా ఆటో యూనియన్ పిలుపు మేరకు భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో భీమవరం పట్టణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకంగా ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు గురువారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం ఆటో కార్మికుల పొట్టకొట్టడమేనని అన్నారు. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది, జిల్లాలో 16,000 మంది ఆటోనే ప్రధాన వృత్తిగా ఎంచుకుని స్వయం శక్తితో జీవనాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని అన్నారు. ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల రోడ్డున పడతామని, దయచేసి తమ ఆటో కార్మిక సోదరులకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలని కోరారు. స్థానిక శాసనసభ్యులు పులపతి రామాంజనేయులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా భీమవరం పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, పట్టణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు పంపన గోపి, పట్టణ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు బేతాళ కమలాకర్, ములుగుర్తి కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి మిండకుదురు రవి, గబ్బర్ సింగ్, పాలవలస జగన్మోహన్ రావు, పోలిశెట్టి సత్యనారాయణ, ఆరేపల్లి బాలాజీ, కె కుమార్, సురేష్ స్వామి, సతీష్ తదితర ఆటో యూనియన్ల నాయకులు, కార్మిక సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ప్రవేశపెడుతుంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో యూనియన్లు, అలాగే పశ్చిమ జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా భీమవరంలో దాదాపు 26 యూనియన్లు ఈ ఆటో బంద్లో పాల్గొన్నాయి. మెయిన్ ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మాతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, ఎటువంటి మా యొక్క నిర్ణయాన్ని తెలియజేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సులు ప్రవేశపెడుతుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 లక్షల మంది, అలాగే మన జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 40,000 ఆటో కార్మికులు ఉపాధిని కోల్పోతారు. వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతూ ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఎంతో మంది నిరుద్యోగులు ఈ వృత్తిని ఆశ్రయించి తమ ఉపాధిగా ఇవాళ ఆటో వృత్తిని ఎన్నుకుని వాళ్ళ జీవనం సాగిస్తూ వాళ్ళ తల్లిదండ్రులను పోషించుకుంటూ, అలాగే పిల్లలను పోషించుకుంటున్నారు. అటువంటి వృత్తిపై ఇవాళ ప్రభుత్వం గొట్టల వేటు లాంటిది వేసింది. దీనికి నిరసనగా ఈరోజు బంద్ చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం మా యొక్క డిమాండ్ తీసుకుని మాకు న్యాయం చేయాలి. ప్రతి ఆటో డ్రైవర్కి న్యాయం చేయాలి. అలాగే ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్కి ఉపాధి కల్పించాలి. అలాగే నష్టపోయిన ప్రతి ఆటో నష్టం కల్పించాలి కోరుతూ ఆటో కార్మికులు తీసుకున్న ఈ బస్సు వల్ల ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మరి ఇవాళ బంద్ చేయడం జరుగుతుంది. ఏంటంటే భీమవరం పట్టణంలో ఉన్న ఆటో కార్మికులందరూ కూడా దగ్గర 2,000 మంది ఆటో కార్మికులు, అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకునే స్థితిలో లేదు. ఇలా అలాంటి కార్యక్రమం మరి ఆటో కార్మికుల్ని ఫ్రీ బస్సు ఇచ్చి మరి ఆటో కార్మికులు ఎన్నుముక్కోటి పెట్టి దాని కార్యక్రమం ఎన్నిమించుకోవాలని కోరుకుంటూ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డాం. ప్రభుత్వానికి ఫ్రీ బస్సు పథకం పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు.
రోడ్డు పైన మేము ఉపాధిని కోల్పోతున్నాం. దానికి మాకు ప్రత్యామ్నాయంగా ఆటో కార్మికులు రోడ్డు మీద పడ్డాం. దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మాకు ఏ హామీ ఇచ్చింది? మీరు ఏం చేస్తారు? మాకు మేము రోడ్డులు పడిపోతున్నాం. దీనికి మీ ఫ్రీ బస్ పెట్టడానికి మాకు ఎటువంటి వ్యతిరేకం లేదు. కాకపోతే దానివల్ల మేమంతా లక్షలాదిగా మా కుటుంబాలు రోడ్డులు పడుతున్నాయి. మా తల్లిదండ్రులు మాకు ఆరోగ్య పరిస్థితి బాగోలేని పరిస్థితి ఉంది. తెల్లవారులేసి రోడ్డు మీద వస్తే కానీ మా బతుకు తెరువు లేదు. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మేము పూర్తిగా నష్టపోతున్నాం. దానివల్ల ప్రత్యామ్నాయంగా మాకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. చేపలు, రొయ్యల మేతలు కొనుగోలు చేసేందుకు రైతులకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలందిస్తే రైతులు మరింత అభివృద్ధి చెందుతారని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం కోపెల్ల సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా నంద్యాల రామరాజు, హాట్లైన్స్ బాబు, త్రిసభ్య కమిటీ సభ్యులుగా గడి రాము, బుంగ ఆదాములు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన సొసైటీలలో ఒకటైన కోపెల్ల సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించాలని అన్నారు. జిల్లాలోని 13 బ్యాంకులలో కోపెల్ల సొసైటీ బ్యాంకు ఆదర్శంగా ఉందని అన్నారు. పట్టా భూములకు రుణాలందించేందుకు సంబంధిత శాఖ అధికారులతో చర్చించి మంత్రుల దృష్టికి తీసుకువెళతామని అన్నారు. సొసైటీ చైర్మన్ నంద్యాల రామరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయన తనయుడు భరత్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని, అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించి సొసైటీని ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. అనంతరం రఘురామకృష్ణరాజును వరికంకులతో తయారు చేసిన దండతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీ చైర్మన్ మంతున రామరాజు, ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు, జెడ్పీటీసీ సోమేశ్వరరావు, సర్పంచ్ బోడి నాగమణి, ఉప సర్పంచ్ బోడి వెంకట పర్రాలు, కోపెల్ల గ్రామ టీడీపీ అధ్యక్షులు దంతులూరి శ్రీనివాసరాజు, బీజేపీ కన్వీనర్ కోరారామ్మూర్తి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మాజీ ఎంపీపీ ఆర్ఎటి వెంకటరత్న ప్రసాద్, సహకార శాఖ డీసీఓ మురళీకృష్ణరాజు, సహకార శాఖ సబ్ డివిజనల్ అధికారి జి సత్యనారాయణ, సొసైటీ సీఈఓ జంపన సాయి గీత, అసిస్టెంట్ సీఈఓ మన్నై వెంకటేశ్వరరావు, కలవపూడి సొసైటీ చైర్మన్ మంతెన చిన్న నరసింహమూర్తిరాజు, కాళ్ల సొసైటీ చైర్మన్ ఎరుబండి రామాంజనేయులు, మంతెన పెదనరసింహారాజు, అభిరుచి కాశీరాజు, పలు గ్రామాల నుండి రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వెంకటపతిరాజు గారు ప్రారంభించిన ఈ బ్యాంక్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంచి బ్యాంకుల్లో ఒక బ్యాంకుగా ప్రసిద్ధి చెందింది అని ఇప్పుడు డీసీఓ గారు వివరాలని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రాంగణం కూడా చాలా చక్కగా, ఆఫీస్ అంతా కూడా ఎక్కడ నిన్న చాలా బ్యాంకులు చూశాను. నేను ఎప్పుడు పెద్దగా చూడలే. కోఆపరేటివ్ బ్యాంకులు చూసిన వాటిల్లో చాలా చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు రామరాజు గారు ఒక చక్కటి సూచన చేశారు. దాన్ని ఎలాగా అమలు చేసి, అంటే బ్యాంకుకి ఇబ్బంది లేకుండా ఉన్న చట్టాలని మార్చవలసిన అవసరం లేకుండా ఎలాగ వ్యాపారం పెంచాలి అనే దాని మీద ఖచ్చితంగా డీసీఓ గారితో, కన్సర్న్ మంత్రి గారితో కూడా అధ్యయనం చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా వ్యాపారం బాగా పెంచడానికి కృషి చేస్తాం. అన్ని రకాలుగా కూడా వ్యాపారం చేసుకోవడానికి దీనికి సంబంధించి, అదేవిధంగా డిపాజిట్స్ ఇవ్వడానికి కూడా ఈ ప్రాంతంలో పొటెన్షియాలిటీ ఉంది. ఎందుకంటే ఒక పక్క పెద్దమేరం గ్రామం కానీ, వేంపాడు కానీ, కోపెల్ల కానీ, జక్కరం కానీ, ఈ 4 గ్రామాలు కూడా అత్యధికంగా వ్యవసాయం ఉండడం కానీ, దాని ద్వారా ఏదైనా ల్యాండ్ అమ్ముకున్నా కొనుక్కున్నా కూడా మంచి వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి డిపాజిట్లు రావడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారం చేసుకోవడానికి ఇటు మాలవంతెప్పటి నుంచి చూసుకుంటే అక్వారంగం సుమారుగా 10,000 ఎకరాల చెరువులు ఉండటం కానీ, ఇంకా వ్యాపారం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బాబు గారి ఆధ్వర్యంలో కానీ, త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో కానీ, గౌరవ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో కానీ రాబోయే రోజుల్లో కాబట్టి దానికి సంబంధించి ఉన్నటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా కష్టపడి గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ముందరు తీసుకెళ్ళాలని చెప్పి మనసాగా కోరుకుంటే అవకాశం. బ్యాంక్ చైర్మన్ గా పనిచేసి ఈ బ్యాంక్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మరలా రఘురామకృష్ణరాజు గారికి ఆయనకి అవకాశం కల్పించినందుకు, మరి ఆయన యొక్క సేవలు ఈ యొక్క బ్యాంక్ లో ఉన్న ఖాతాదారులకు అలాగే రైతాంగానికి మరింత సెలవుగా ఆయన టీం అంతా కూడా, సభ్యులంతా కూడా పనిచేసి ఈ బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నా. ఈ బ్యాంక్ సిబ్బంది మరియు బ్యాంక్ అధ్యక్షులు పనిచేసిన వారి యొక్క పనితీరుతోటి ఈరోజు జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఈ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయంటే బ్యాంక్ యొక్క నమ్మకం మీద ఇవాళ ఇలా జరుగుతుంది.
మన అదృష్టం కొద్ది వాళ్ళ రామకృష్ణరాజు గారు ఇక్కడ శాసనసభలో సభాపతిగా ఉన్నారు. ఆయన ఉపయోగించుకుని ఈ బ్యాంకు మరింత అభివృద్ధి పరంగా చేయడానికి బాబు గారు కృషి చేయాలని కోరుకుంటున్నాం. నాకు అవకాశం ఇచ్చిన తమ్మూరు రామకృష్ణరాజు గారికి నాకు పాదాభివందనాలు. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాంక్ అభివృద్ధికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. నూతనంగా కొత్త వ్యాపారాలు అవి చేసి బ్యాంకుని అభివృద్ధిలోకి తీసుకొస్తానని సంఘ సభ్యులకు రైతులకు మాటిస్తున్నాను. కోపల్లి సహకార బ్యాంకు మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అతిపెద్ద బ్యాంకుల్లో కోపల్లి బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకులో 2333 మంది షేరుదారంతో సభ్యులు ఉన్నారు. మన రైతులు లోన్స్ ఉపయోగించుకునేటటువంటి వారు 866 మంది రైతులు మన సహకార సంఘం ద్వారా ఎన్టీ లోన్స్ కానీ, ఎస్టీ లోన్స్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ, అదర్ సర్వీసెస్ అన్నీ కూడా మన సహకార సంఘం ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.